రైట్. అవుట్ఫ్లోస్లోంచి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసేస్తే సర్ప్లస్ వచ్చిందా, డెఫిసిట్ వచ్చిందా? చెప్పండి అమ్మా, అమౌంట్స్ అన్ని చెప్పండి. ఎవరు ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. 67 తర్వాత ఇంకా ఇంకా ఒకళ్ళు చెప్పండి అమ్మా. ఫస్ట్ బెంచ్ వాళ్ళు చెప్పండి, సెకండ్ బెంచ్ వాళ్ళు చేయలేదు, థర్డ్ బెంచ్, ఫోర్త్. ఇంకా ఉందా? చెప్పండి. 5,09,000. అదే అది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే డిఫరెన్స్, ఐ థింక్ సో. వీళ్ళు వాళ్ళు ఇంకంతే నా ఆన్సర్స్. థింక్ ఇవన్నీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే డిఫరెన్స్ అనుకుంటున్నా. క్వశ్చన్ ఏంటంటే అసలు 0th ఇయర్లో రీప్లేస్మెంట్ ఉంది, నువ్వు క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయాలి. న్యూ అసెట్ ఎంత కొన్నావు అది, ఓల్డ్ అసెట్ సేల్ చేసినప్పుడు వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ సెట్ ఆఫ్ చేయాలి. అంతే కదమ్మా. ఒక కొత్త ఫోన్ కొంటున్నావు, పాత ఫోన్ ఇచ్చేసావు నువ్వు, అది అడ్జస్ట్ చేసి రిమైనింగ్ కదా పే చేసే అవుట్ఫ్లో అంటే. కానీ ఓల్డ్ అసెట్ సేల్ చేసినప్పుడు గెయినో లాసో వస్తుంది, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, అది కూడా కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఏ ఇయరు? 0th ఇయర్. ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏం వేయాలి సార్ అంటే ఓల్డ్ అసెట్ సంబంధించిన వర్కింగ్ నోట్ వేయాలి. ఓకేనా? ఓల్డ్ అసెట్ సంబంధించిన వర్కింగ్ నోట్. సార్ ఓల్డ్ అసెట్ సేల్ వాల్యూ ఎంత? మీరే చెప్పాలి. ఎంతమ్మా? 5 lakhs. ఇది క్యాష్ ఇన్ఫ్లో. ఏంటమ్మా ఇది? క్యాష్ ఇన్ఫ్లో. మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ కానీ ట్యాక్స్ ఎక్స్పెన్స్ కానీ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్. చెప్పండి అమ్మా, గెయిన్ ఆర్ లాస్ సేల్ ఫార్ములా ఏంటి? సేల్ వాల్యూ ఎంత, బుక్ వాల్యూ ఎంత, ఎలా వచ్చింది? 15 lakhs మైనస్ ఎంత వచ్చింది ఓవరాల్? గెయినా లాసా? గెయిన్ వల్ల ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుందా, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ఎంత చెప్పండి అమ్మా. 2 lakhs ఇంటూ ఎంతమ్మా ఇది? నెట్ 4,40,000. క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? సో ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం. 0th ఇయర్ ఓవరాల్. సార్ టోటల్ క్యాష్ ఫ్లోస్. న్యూ అసెట్ ఎంత కొన్నారు? న్యూ అసెట్ ఎంత కొన్నారమ్మా? 20 lakhs. దీంట్లోంచి నెట్ ఇన్ఫ్లో తీసేయాలి, ఓల్డ్ అసెట్ వల్ల వచ్చిన నెట్ ఇన్ఫ్లో. 20 lakhs దేనికి సంబంధించిందమ్మా? న్యూ అసెట్. ఈ 4,40,000 ఏ అసెట్కి సంబంధించింది? ఈ రెండు నెట్ ఆఫ్ చేస్తే ఎంత? 15 lakh. ఏ ఇయర్ ఇది? ఫిల్ చేశారు. 15,60,000. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ కామన్ గా జనరల్ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ క్యాష్ ఫ్లోస్ అమ్మా? జనరల్ క్యాష్ ఫ్లోస్. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు? 1 నుంచి 5th ఇయర్ వరకు. ఫార్ములా ఏంటి? పిఏటి ప్లస్ డిప్రిషియేషన్. సార్ పిఏటి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, జస్ట్ డిప్రిషియేషన్ లేకుండా ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. పీబీటీ అయినా ఫైండ్ అవుట్ చేయాలి అట్లీస్ట్, తర్వాత పిఏటి, దానికి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయాలి. లేదా
నువ్వు ఓవరాల్గా నువ్వు ట్యాక్స్ తీసేసిన తర్వాత డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేయటం లేదు, డిప్రిసియేషన్ లేకుండానే ఇచ్చాడు కదా అతను, పీబీడిటీ వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఫైండ్ అవుట్ పీబీడిటీ. పీబీడిటీ అంటే ఏంటి? బిఫోర్ డిప్రిసియేషన్, ఆఫ్టర్ డిప్రిసియేషన్. ఇన్కమ్స్ ఎంత వస్తుందమ్మా? ఇన్కమ్స్ ఎంత ఇచ్చాము? 12 lakhs. ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డిప్రిసియేషన్. ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డిప్రిసియేషన్ ఎంతమ్మా? ఇప్పుడు నీకు పీబీటీ రాదు, ఏమొస్తుంది? ఎంత వస్తుంది పీబీడిటీ? పీబీడిటీ 5 lakhs. సో ఫస్ట్ మెథడ్, జనరలీ ఫస్ట్ మెథడ్ చేసేసుకోవచ్చు మనం, లేదా నువ్వు దీంట్లో నుంచి మొత్తం డిప్రిసియేషన్ తీసేసి ట్యాక్స్ అడ్జస్ట్ చేసి పిఏటీ ఫైండ్ అవుట్ చేసి సెకండ్ మెథడ్ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 things ఉంటాయి. ఏంటి సార్ అంటే ట్యాక్స్ ఆన్ పీబీడిటీ. డిప్రిసియేషన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా, ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుందమ్మా? ట్యాక్స్ బెనిఫిటా, ట్యాక్స్ ఎక్స్పెన్సా? డిప్రిసియేషన్ వల్ల ఏమొస్తుందమ్మా? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. పీబీడిటీ మీద ట్యాక్స్ ఎంత? ఎంత? 1,50,000. ఇది ట్యాక్స్ ఎక్స్పెన్స్ అమ్మా. ప్రాఫిట్ మీద వచ్చేది ట్యాక్స్ ఎక్స్పెన్స్. డిప్రిసియేషన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, కానీ డిప్రిసియేషన్ ఎంతో తెలియాలి కదా. డిప్రిసియేషన్ ఎంత అమ్మా? ఇక్కడ డిప్రిసియేషన్ ఇచ్చాం చూడండి అమ్మా, 10%. డబుల్ డివి అన్నావా, ఎస్ఎల్ఎం అన్నావా? ఎవ్రీ ఇయర్ ఒకటే ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒకటి ఉంటుంది, సెకండ్ ఇయర్ ఒకటి ఉంటుంది, థర్డ్ ఇయర్ ఒకటి ఉంటుంది, అలా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలా, అవసరం లేదా? చేయాల్సింది. డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్, డిప్రిసియేషన్ ఫర్ సెకండ్ ఇయర్, డిప్రిసియేషన్ ఫర్ థర్డ్ ఇయర్, డిప్రిసియేషన్ ఫర్ ఫోర్త్ ఇయర్, డిప్రిసియేషన్ ఫర్ ఫిఫ్త్ ఇయర్. డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ట్యాక్స్ బెనిఫిట్. ట్యాక్స్ బెనిఫిట్ అంటే ఎలా వస్తుంది సార్ అంటే డిప్రిసియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్. చెప్పండి అమ్మా, డిప్రిసియేషన్ ఎలా వస్తుంది? ఫార్ములా చెప్పండి. కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఎంత? ఎంత పర్సంటేజ్? నెక్స్ట్ ఈ 2 lakhs తీసేస్తే ఎంత ఉంటుందమ్మా? ఇంటూ 1 lakh. అది కూడా తీసేస్తే ఎంత ఉంటుంది? క్యాలిక్యులేటర్లో చేయాలి అమ్మా. నాకు ఒక డౌట్, ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ సిఏ ఇంటర్లో వస్తుందా, ఫౌండేషన్లో వస్తుందా? నెక్స్ట్ 16 lakhs. 16 lakhs 20,000 ఇంటూ 1 lakh. నెక్స్ట్ 14 lakhs. 1 lakh. నెక్స్ట్ 13 lakhs. 12,200. 1 lakh. Google 220 ఇంటూ 30%. ఫస్ట్ నుంచి ఫస్ట్ వన్ చెప్పండి అమ్మా. సెకండ్ వన్ ఒక్క నిమిషం, వేరే క్లాక్ 60,000. 54,000. 48,600. 40. 39,000. Calculation of cash flows. Calculation of cash flows. First year,
సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఫస్ట్ పీబీడిటీ చేంజ్ అవుతుందా అదే ఉంటుందా అమ్మా? పీబీడిటీ ఎవ్రీ ఇయర్ ఒకటే అని చెప్పాడు. ఎంత చెప్పండి పీబీడిటీ? ఆల్రెడీ పైన ఫైండ్ అవుట్ చేసాం. పీబీటీ ఎంతమ్మా? 5 lakhs. దీని మీద ట్యాక్స్ రేట్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు అర్థమైందా 3 మెథడ్స్ ఎందుకు ఐడియా ఉండాలా నీకు? క్వశ్చన్ నువ్వు మెథడ్ 2 ప్రిపేర్ అయ్యి వెళ్తే కోర్స్ మెథడ్ 1 నుంచి మెథడ్ 2 తెప్పించవచ్చు, కానీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడు పీబీడిటీ నుంచి డైరెక్ట్గా చేసేయచ్చు. సార్ అలా 3 లాజిక్ పెట్టుకొని బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా సార్, లాజిక్ గుర్తుండదు కదా సార్. ఆల్రెడీ లాజిక్ గుర్తుపెట్టుకుని చేసిన వాళ్ళని చూపిస్తాను. నీ పక్కనే కూర్చున్నారు, నీ క్లాస్లోనే కూర్చున్నారు, వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ చేశారు. పాసిబులా ఇంపాసిబులా? నువ్వు అనుకుంటున్నావు ఇంపాసిబుల్ అని. సో ఎక్కడో లేదమ్మా ఎగ్జాంపుల్, నీ క్లాస్లోనే ఉంది చేసిన వాళ్ళ ఎగ్జాంపుల్. మైనస్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ చెప్పండి అమ్మా. ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఆన్ పీబీడిటీ ఇది కూడా చేంజ్ అవుతుందా అంతే ఉంటుందా? ట్యాక్స్ ఆన్ పీబీడిటీ ఇది యాడ్ చేయాలా రెడ్యూస్ చేయాలా? మైనస్. ప్లస్సా మైనసా? ప్లస్. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్ అది. ఏంటమ్మా? ట్యాక్స్ బెనిఫిట్. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఎంతో చెప్పండి అమ్మా ఒక్కొక్క ఇయర్కి. 60,000, 54,000, 48,600, 43,740, 39,366. అదే ఎస్ఎల్ఎం అయితే ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది అసలు? ఒక ఇయర్ చేస్తే యానిటీ అప్లై చేసేయచ్చు. క్యాష్ ఫ్లోస్ 4,10,000, 4,00,000, 3,90,000, 7, 3. ఇవి క్యాష్ ఫ్లోస్. చెప్పండి ఒక్కొక్క ఇయర్కి ఫిల్ చేద్దాం. మళ్ళీ చెప్పండి అమ్మా ఒకసారి. 4,10,000, 4,04,000, 3,98,600, 7, ఫిఫ్త్ ఇయర్ 3 lakh. ప్లస్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ వస్తుందా చూద్దాం. ఇంకా ఫిఫ్త్ ఇయర్ కన్క్లూడ్ అయిందా? అవలేదా? అవలేదు. ఇప్పుడు టర్మినల్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మా? టర్మినల్ ఫ్లోస్ అంటే ఏ ఇయర్? ఫిఫ్త్ ఇయర్. ఓన్లీ ఫిఫ్త్ ఇయర్. ఆల్రెడీ ఫిఫ్త్ ఇయర్ చేసావు కదా, అది జనరల్ ఫ్లోస్. టర్మినల్ ఫ్లోస్ ఎసెట్ సేల్ చేశాడు. ఎంతకి సేల్ చేశాడు ఎసెట్? సేల్ వాల్యూ ఎంతమ్మా? 9 lakhs. సో ఇప్పుడు గెయిన్ ఆర్ లాస్ అమ్మా, ఇది క్యాష్ ఫ్లో సేల్ వాల్యూని. దీనికి ట్యాక్స్ అనేది అడ్జస్ట్ చేయాలి. అది బెనిఫిట్ వస్తే బెనిఫిట్, ఎక్స్పెన్స్ అయితే ఎక్స్పెన్స్. గెయిన్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. గెయిన్ ఆర్ లాస్ సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ. సేల్ వాల్యూ ఎంత? బుక్ వాల్యూ ఫార్ములా చెప్పండి అమ్మా. కాస్ట్ ఎంతమ్మా? కాస్ట్ ఎంత? 20 మైనస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ మొత్తం యాడ్ చేయమ్మా. 5 years డిప్రిసియేషన్ ఆల్రెడీ చేసావు నువ్వు. 5 years 8 ఎంత? 8,19,000. మా అకౌంట్సా ఎఫ్ఎమ్మా? నీకు అకౌంట్స్ సరిగా రాదు అంటే అసలు సిఎంఏ వదిలేసేసేయాలి. ఎందుకంటే అకౌంట్స్ ఎక్కడ లింక్ అవుతుంది నీకు? ప్రతి సబ్జెక్ట్లో ఆడిటింగ్ దగ్గర వస్తుంది, కాస్టింగ్ దగ్గర వస్తుంది, ఎఫ్ఎంలో వస్తుంది నీకు. సో 8,19,000
320నా 020. ఓవరాల్ అమౌంట్ చెప్పేసేయండి 9 lakhs అడ్జస్ట్ చేసి. గెయినా లాసా? 2,80,980. లాస్ అమ్మా. లాస్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా, ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుందా? నేను కావాలని ఇక్కడ ఇచ్చాను చూడడమ్మా మీకు. ఇక్కడ ఈ ఫ్లోస్ దగ్గర నీకు గెయిన్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ ఎక్స్పెన్స్ వచ్చింది. ఇది కావాలని లాస్ వచ్చేలాగా ప్లాన్ చేశాను అనమాట. రెండు డిఫరెంట్ ఉండాలి. ట్యాక్స్ బెనిఫిట్ కాబట్టి ఏం చేయాలి, నువ్వు యాడ్ చేయాలి. ఎంత? 2,80,980 ఇంటూ 30%. ఎంతమ్మా? 84,294. యాడ్ చేయండి. 294. దిస్ ఈజ్ అ క్యాష్. ఏ ఫ్లో అమ్మా? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? క్యాష్ ఇన్ఫ్లో. అయిపోయింది. 9,84,924. 9,84,924. రెండు యాడ్ చేయండి అమ్మా. 5th year 13 lakh. ఈ రెండు యాడ్ చేస్తే 9 lakh ప్లస్ 3,18. 13 lakhs 6. రైట్. డిస్కౌంటింగ్ అమ్మ ఈక్వల్ అమౌంట్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటే, ఎక్కడైనా ఈక్వల్ సేమ్ అమౌంట్స్ ఉన్నాయా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేయాలి. ఇక్కడ 0th year కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? 1. 1, 2, 3, 4, 5 years కి చెప్పండి అమ్మా. 4 చెప్పండి. 0.90 తర్వాత ఏముంది? 90 పక్కనే ఉంది. 9 ఉంటే 1 తీసుకోవాలి. రౌండ్ ఆఫ్. 90 పక్కనే ఉందమ్మా. 9 ఉంది కదా కాబట్టి ఇది 1 తీసుకోవాలి. 5 కంటే అబౌంట్ ఇది ఏం చేయాలి? 1. నెక్స్ట్ ఈ 4 పక్కనే ఉంది. ఓకే రైట్. 7, 5, 3 పక్కనే ఉంది. 0.68, 1 ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ 6, 0. ఇక్కడ ఏసీసీఏ వాళ్ళకి ఇది రౌండ్ ఆఫ్ ఏం అవసరంలా. ఎందుకు? ఎక్సెల్లో ఇంకా అది మొత్తం వచ్చేస్తుంది. మల్టిప్లై చేయమ్మా. ఈ రెండు మల్టిప్లై చేస్తే 15,60,000. ఇది మల్టిప్లై చేసి చెప్పమ్మా. 3,731. 3,33,865. 66 తీసుకుందామా? 468. ఓకే. నెక్స్ట్ 9. నెక్స్ట్ నెట్ ఆఫ్. ఫస్ట్ ఇది మైనస్ అవుట్ఫ్లో కదా, మిగతా అన్ని ప్లస్. నెట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి నెట్ ప్రజెంట్ వాల్యూ అన్నిటినీ నెట్ ఆఫ్ చేస్తాం. ఎన్పివి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? నెట్ ప్రజెంట్ వాల్యూ.
తర్వాత డీటెయిల్ వస్తుంది, ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ అది చేయండి. చేయాలి అందరూ. 5,68,000 6 70నా? మళ్ళీ చెప్పండి. మిస్ మ్యాచ్ వచ్చింది, అందరు చేయాలి. 890 ఆల్మోస్ట్ అందరికి చాలా వరకు వచ్చిందమ్మా. అందరికి ఈ 67,000లో వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ. రౌండింగ్ ఆఫ్ వల్ల వచ్చినాయి అవన్నీ డిఫరెన్సెస్ అయితే కొద్దిగా రాంగ్. ఆ 67 వచ్చిన వాళ్ళకి కరెక్ట్ అమ్మ, రౌండింగ్ ఆఫ్ వల్లే వస్తుంది. మీకు కావాలంటే చూసుకోండి. రౌండింగ్ అప్ ఎక్కడ క్యాలిక్యులేషన్ కానీ మిస్టేక్ కానీ రాదు. అక్కడ దాకా వచ్చి 5,67,000 వచ్చిన వాళ్ళు ఆ రేంజ్ వరకు. ఇట్స్ నాట్ ఏ కంపారిజన్. ఏసీసీఏ పిల్లలందరూ ట్రై చేశారు, ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్ చేశారు, కొంతమందికి రైట్ ఆన్సర్ వచ్చింది. అండ్ మీరు చేయలేదని కాదమ్మా, ఒకటి అబ్జర్వ్ చేయండి. క్లాస్ జరుగుతుంది కదా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. గట్టి గట్టిగా అరిచి చెప్పడానికి ట్రై చేయటం, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయటం చేసినా కానీ సైలెంట్గా ఉండరు వాళ్ళు. తప్పు చేసినా చెప్పేస్తారు. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ అయిన దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చారనమాట. తోమేం ఎట్లా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఎన్ని తోమేం అనమాట. మీరు పెద్దవాళ్ళు కదమ్మా, మేము చెప్పినవి వినరు. ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు, మేము చెప్పినవి అసలు మీకు ఎక్కవన్నమాట. మేబీ చేసి ఉండొచ్చు మీరు, బట్ వేరే వాడితో సంబంధం లేదు వాళ్ళకి అసలు. వాళ్ళు ఎట్లా చెప్తూ చేస్తూ వెళ్ళిపోతారు. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళారమ్మా ఇద్దరు క్యాండిడేట్. నువ్వు అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తావు అనుకోవడం నీ అబద్ధం. నీకంటే బాగా పర్ఫామ్ ఉంటుంది. ఇప్పుడే ఎట్లుందంటే ఇంకప్పుడు ఎట్లుంటారో ఆలోచించు. రీజన్ ఏంటి సార్ అంటే, ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళని నమ్మేసి వాళ్ళు చెప్పేది ఇందాం. మనకు చాలా తక్కువే తెలుసు, పోనీ వాళ్ళు ఏమన్నా కొంచెం అటు ఇటు ఏమన్నా చెప్పినా అది కొంచెం స్కిప్ చేసి మనం ఒకటి ఫాలో అవుదాం అని పెట్టేసుకుంటారు బ్రెయిన్లో. మీకేంటంటే వీడు చెప్పేది మనకు తెలుసు కదా ఆల్రెడీ, తర్వాత చదువుదాంలే, తర్వాత పీకుదాంలే, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ ఫోటోలు పెట్టారు నాకు కొంతవరకు, ఇగో ఇచ్చేసాం అని. యాక్చువల్లీ మీకు కూడా అది చెప్తున్నా, చేసిన హోంవర్క్ ఇచ్చిన ఫోటోలు పెట్టమని చెప్తున్నావా? మీ దగ్గర నుంచి నాకు రావమ్మా. ఎవడు పట్టించుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము అంతే, 4 నెలలు కోర్స్ చెప్తాం, తర్వాత ఎగ్జామ్స్ పెడతాం, తర్వాత మీరెవరో కానీ మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఇప్పుడు 3 years ఉండాలి, ప్రతిదీ ఉండాలి. మేము ఉంటేనే అయ్యిద్ది, రిజిస్ట్రేషన్ నుంచి ఎవ్రీథింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి వచ్చేసారు మా దగ్గరికి ఇంటర్మీడియట్ నుంచి. ఇది గుడ్ అది బ్యాడ్ అనట్లేదు, నేను వాళ్ళని మంచి అనట్లేదు, మీరు చేయడం అనట్లేదు. బట్ ఒక పద్ధతి ఉంటుంది కదా చదువుకునే పద్ధతి. అండ్ నేను మెర్జ్ అయిపోవడానికి రీజన్ కూడా అదే. ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు లేరు, అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద రీజన్. కంపారిజన్స్ వచ్చేస్తాయి, ఒకళ్ళు ఫీల్ అవుతారు, ఇంకోళ్ళు ఫీల్ అవుతారనే మెర్జ్ చేయలేదు. నేను వాళ్ళ రికార్డింగ్స్ వినమన్నాను, వాళ్ళు వినేసి వచ్చి కూర్చున్నారు. మీ నుంచి వాళ్ళు ఏదో నేర్చుకోవచ్చు, వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవచ్చు. రేపు పొద్దున వాళ్ళు మాట్లాడటం మానేయచ్చాము, లేదా మీరు ఫీల్ అయిపోవచ్చు, ఈ ఎందుకు వచ్చిన గొడవ, డిఫరెంట్ ప్యాటర్న్ ఇద్దరిది అనేది. బట్ ఏది గుడ్డో ఏది బ్యాడో నాకైతే తెలియదమ్మా. బట్ మీరు డిసైడ్ చేసుకోండి ఏది బెస్ట్ ఏది నాట్ బెస్ట్. నువ్వు అంత మొహమాట పడేటానికి ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నావు అంట నేను. నువ్వు అంత మొహమాట పడుతున్నావు, అంత సిగ్గుపడుతున్నావు, వాళ్ళకి స్టేజ్ బియర్ ఉండదు. ఎందుకు మీకు స్టేజ్ బియర్ ఉండదమ్మా? ఎస్సే వాళ్ళకి ఎవ్రీ సాటర్డే ఏముంటుంది, దే హ్యావ్ టు ప్రజెంట్. మీకు అంత స్కోప్ ఉండదు, మాకు సిలబస్ చెప్పడానికే సరిపోతుంది. ఎవ్రీ సాటర్డే వాళ్ళు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయాలి. అటు ఇటు అయితే ఏముండదు, ఇంకా వేరే లెవెల్.
అండ్ వాళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇది పాపం వాళ్ళ బాధలు ఏంటో నేను చెప్తానమ్మా. ఇదంతా ఏం చేయాలమ్మా మీరు వేసేసే వాళ్ళు ఎక్సెల్ వేసి ఏ ఫ్యాకల్టీ వర్క్ ఇస్తే ఆ ఫ్యాకల్టీకి ఎక్సెల్ రిపోర్ట్ చేయాలి. నార్మల్ టైప్ చేయాలా, ఫార్ములాస్ చేయాలా? రాయటం ఈజీయా, ఎక్సెల్ టైప్ చేయటం ఈజీయా? టైప్ చేయాలి, ఫార్ములాస్ చేయాలి, ఇదంతా చేయాలి పాపం వాళ్ళు. ఇప్పుడు బుక్లో చేశారు కదా, మీకు ఇది ఎక్సెల్ అమ్మా, ఎక్సెల్ చేసి పంపిస్తారు. విచిత్రం ఏంటంటే క్లాస్ వాళ్ళు లంచ్కి అయిపోయిన తర్వాత అప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. నేను వర్క్ ఇస్తాను అలాగా వెళ్ళిపోతాను లంచ్కి, వాళ్ళు లంచ్ చేస్తారో లేదు తెలియదు, అది టైప్ చేసి పంపించేస్తారు నాకు. అంతా ఉంటుంది. అంటే నేనేం పొగట్టం అని కాదు, అయినా సరే వాళ్ళకి పిఎం అని ఉంటుందమ్మా, హై ఎండ్లో ఉంటుంది. మీ తర్వాత ఈ ఎఫ్ఎం కూడా హై ఎండ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ కోర్సు పాస్ అవటం ఈజీ ఒక్కొక్కటి కాబట్టి, అయితే వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి టైపింగ్ నేర్చుకుని అన్నీ నేర్చుకుని ఫస్ట్ నుంచి అన్నీ ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. ఇది సరిపోద్దా ఎగ్జామ్కి? ఇంకా కావాలా అమ్మా ఎస్ఎస్సి వాళ్ళు? అది అది అసలు 50% వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే పిఎం చదువుతూ ఉన్నారు కాబట్టి. దీనికి ఇంకొక 50%, అంటే ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టారో ఇంకొక 50% పెడితే కానీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళరు. పాస్ ఆఫ్ అయ్యేలా తర్వాత సంగతి నాకు తెలుసులే అది ఏమవుతారో వాళ్ళు. బట్ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అది డిజైన్. సిఏసిఎంఏ కూడా అంతకంటే ఎక్కువ డిజైన్ ప్యాటర్న్. ఏసీసీఏ పనికిరాదు తెలుసా? సిఏసిఎంఏ పేపర్స్ కానీ 4 సబ్జెక్ట్స్ ఒకేసారి రాయటం కానీ ఆ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానీ ఏసీసీ ఎందుకు పనికిరాదు? ఒక్కొక్క పేపర్ రాస్తారు అంతే. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది సార్ అంటే స్టూడెంట్లో ఉంది. స్టూడెంట్ కూడా చదువుదానే వస్తాడమ్మా, చుట్టుపక్కల వాళ్ళని చూసి చెడిపోతాడు. వాడు అరగంట, వాడు లైట్ పిచ్చ లైట్ తీసుకుని వాళ్ళకి అసలు బయట ప్రపంచం చూపించలేదు, ఏమన్నా అటు ఇటు అయితే సాఫీ చేస్తాం. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదమ్మా, ఇంక మేము చెప్పింది నాల్సింది. ఎందుకంటే ప్రతి చోట మా లింక్ అయి ఉంటుంది, మా మెంబర్షిప్ అటాచ్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, మా కోడ్స్ అప్లై చేయాలి. ఇంకా వాళ్ళు లాక్ అయిపోయారు మా దగ్గర. అటు ఇటు తేడా పడితే ఎగ్జామ్ బుక్కే అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ కూడా అలాంటిది ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏసీసీఆలో ప్యూర్లీ చాప్టర్ ఆఫీస్ ఉండదు, మేమే చాప్టర్ ఆఫీస్. ఇన్స్టిట్యూట్ ఉండదు, మేమే ఇన్స్టిట్యూట్. నాకు మెంబర్షిప్ సిల్వర్ మెంబర్షిప్, నాది కోడ్. కానీ సిఏసిఎంఏకి చాప్టర్ ఆఫీస్ ఉంది. నేను అంటే వెళ్ళక వేరే చోట ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇది అట్లా ఉండకూడదు. వాళ్ళు ఏంటంటే ఏసీ వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ చాప్టర్ ఆఫీస్ ఇవన్నీ చెప్తే మధ్యలో ఏమన్నా బ్రైబరీ జరగవచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, మేము ఫ్యాకల్టీని నమ్ముతాం. ఫ్యాకల్టీ కరెక్ట్ వాళ్ళు ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తాం. కరెక్ట్గా చెప్పే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఇన్స్టిట్యూట్ వేరే ఏదో పెట్టేసి అంటే స్టూడెంట్ డివేట్ అయిపోతాడు. సార్ వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఇన్ ఇండియా. ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇది ఓవరాల్ సినారీ. మీకే అర్థమవుతుంది కదమ్మా ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారని. అండ్ కొద్దిగా గట్టిగా మాట్లాడి అరిస్తే మాత్రం నువ్వు కాకపోతే వేరే వాడని వెళ్ళిపోతారు. కొంచెం గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతారు. ఏసీ వాళ్ళకి ఆప్షన్ లేదు నాన్న. సరే ఓవరాల్ అది డిఫరెన్సెస్ అమ్మా. కాబట్టి అంత సింపుల్ ఏం కాదు 4 సబ్జెక్ట్స్ ఒకేసారి చదవటం. అది వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటని, ఒక సబ్జెక్ట్కే వాళ్ళు అయిపోతుంది. అంత మీరు అనుకున్న సింపుల్ కాదు. మీరు చాలా కష్టపడి చదివితేనే అయిపోతుంది డెఫినెట్లీ. కానీ మీరేంటంటే మీ ఫ్రెండ్స్ని చూసి, మీ చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను ఎంజాయ్ చేద్దాం, లేకపోతే లైట్ పిచ్చ లైట్ నేను ఇంతే అన్నట్టు ఈ కోర్సు నాకు తెలిసి అంత కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. నువ్వు వేరేది చేసుకో, ఇంకా డబ్బులు వస్తాయి బాగా. బట్ ఈ కోర్స్ అనేది డబ్బుల కోసం చేసేదైతే కాదు. ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి మీకు. మనీ కోసం అయితే నువ్వు వేరే చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇట్స్ బై బీ ఫోకస్ అండ్ డెడికేటెడ్. కోచింగ్ ఏదే ఉందమ్మా, చెప్పుకుంటాం మేము ఒకసారి కాకపోతే 4 సార్లు చెప్తాం. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాం. ఫాస్ట్ ట్రాక్లని అవన్నీ ఇవన్నీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తాం. వర్కౌట్ అవ్వదు, చదివితేనే వర్కౌట్ అయ్యింది. సో ఇంకొక విషయం ఎఫ్ఎంలో చేసేది అందరూ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఇది 2 మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది అని. ఆ క్యాలిక్యులేషన్ వచ్చింది కాబట్టి ఎఫ్ఎం వచ్చింది అని అదే ప్రిపరేషన్ కూడా అదే చేస్తారు. క్యాలిక్యులేటర్ తీసుకుంటారు, ఆ క్యాలిక్యులేషన్ చేసి ఇది మ్యాచ్ అవుతుందో చూసుకుంటారు క్యాలిక్యులేటర్తో. ఎవరు చేసినా మ్యాచ్ అయ్యింది. క్యాలిక్యులేటర్ ఒకటే సాఫ్ట్వేర్. నువ్వు చేయాల్సింది క్యాలిక్యులేషన్స్ కాదు, అసలు అది థాట్ రావాలి నీకు. 1 ఇయర్ 2nd ఇయర్ అది రావాలంటే నువ్వు చూస్ చేయాలా, చూడకుండా చేయాలా. సార్ ఎఫ్ఎం అదే బ్యూటీ అమ్మ. సార్ చెప్పేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, ఇంతేనా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చేసేది క్యాలిక్యులేటర్ ఆపరేషన్. క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు మ్యాక్సిమం క్యాలిక్యులేటర్ ఆపరేషనే చేయగలవు. ఎఫ్ఎంలో నువ్వు ఓన్గా కూర్చొని చేసినప్పుడు పెన్ను ముందుకు కదలదు, నీకు అక్కడే అర్థమైపోతుంది నువ్వు క్యాలిక్యులేటర్ ఆపరేషన్ నేర్చుకున్నావు, కాన్సెప్ట్ కాదు అని.
నీకు ఆ థాట్ రావాలి, ఏంటి డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది అనే థాట్ రావాలి. అండ్ నీకు ఈ థాట్ రావాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ థాట్ రావాలి. సో అది నీకు ఓన్గా రావాలి, ఒకటి చెప్తే వచ్చేది కాదు అది. ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పేసినప్పుడు నీకు రావాలి. ఈ అప్రోచ్ ఉండాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క అప్రోచ్ ఉండాలి. ఆడిటింగ్లో ఏం ఉండాలి, నీకు టర్మినాలజీ రావాలి, 1-2 సార్లు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సార్ చెప్తే వినేసి వెళ్ళి రూమ్లో కూర్చొని బుక్ మూసేసి మళ్ళీ క్లాస్కి వచ్చి బుక్స్ ఓపెన్ చేస్తే ఏముండదు ఈ ప్రోగ్రామ్. సో ఇదే నేను కొంచెం గట్టిగా చెప్తే సర్లే వేరే చోటుకి వెళ్దాం, ఇక్కడ ఎందుకు రా బాబు, సరే చదువుతాం అంటారు. అందుకనే మీకు 100 మెంబర్స్ వస్తే డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉంటారమ్మా సీఏలో అంటే 90 మెంబర్స్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళకుండా. సో బట్ ఏసీసీఏ ఇవన్నీ డ్రాప్ అవుట్స్ ఉండే ఛాన్స్ ఉండదు. ఉంటే చదువు, లేకపోతే ఓవరాల్గా వదిలేయటమే. ఎగ్జామ్ ఫీజు ఎంత మొన్న కట్టారు కదా, ఎంతమ్మా ఎగ్జామ్ ఫీజు? 15,000 ఒక పేపర్ ఎగ్జామ్ ఫీజు. ఒక్క పేపర్ మొత్తం కాదు, అలాంటి 9 పేపర్స్ ఉంటాయి. ఫెయిల్ అయితే మళ్ళీ 15,000. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు వాళ్ళు కూడా, మీకు కూడా అట్లా పెడితే బాగుంటుంది. ఎగ్జామ్ ఫీజు ఒక 50,000 పెట్టేయాలి 4 పేపర్, అప్పుడు చూస్తా ఎట్లా వెళ్తారు ఎగ్జామ్కి, ఎట్లా చదువుతారని. చేంజెస్ అన్నీ. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. బయట మార్కెట్ చాలా చండాలంగా ఉంది, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఐ థింక్ 11,000 పర్ మంత్ జాబ్ కోసం ఒక 7,000 మంది వెళ్ళి కొట్టుకుంటున్నారు గేట్ దగ్గర. సిఎస్ఈఎంఏ ప్రొఫెషనల్ కోర్స్ సార్, నాకు జాబ్ అంత సీన్ లేదు నాన్న. అక్కడ 7,000 ఉండాల్సింది ఇక్కడ 500 ఉంటారు, వాళ్ళు ఫైటింగే. ఇప్పటికీ క్వాలిఫై జాబ్ రాకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో రోజు నాకు రీజన్స్ పెడతారు, టీచింగ్ చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, లేకపోతే పార్ట్ టైం రావట్లేదు, ఇది రావట్లేదు. ఏంట్రా బాబు సర్టిఫికేట్ ఉంది ఏం రావట్లేదు అంటే కమ్యూనికేషన్ లేదు. సర్టిఫికేట్ తెచ్చుకోవడమే గొప్ప, మళ్ళీ కమ్యూనికేషన్ అంటే దాన్ని కోచింగ్తో పాటు నువ్వు డెవలప్ చేసుకోవాలి. నీకు మొహమాటం ఉంది, సిగ్గు ఉంది, లేకపోతే నేను ఇంతేనే అరగంటని ఇది అది అనుకుంటే ఏం లేదు, శూన్యం మొత్తం ఈ రోజుల్లో. అయితే ఇక 5 years తర్వాత ఎట్లా ఉంటుందో నాకు తెలియదమ్మా. ఇది ఎక్స్క్లూజివ్లీ ఏసీసీఏ వాళ్ళకి క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ నాన్న, కొంచెం మాడిఫై చేసి వర్క్ ఇస్తాను. సేమ్ క్వశ్చన్ ఎలా చేస్తారో చూద్దాం. సేమ్ క్వశ్చన్, చిన్న చేంజ్. అమ్మ ఈ క్వశ్చన్ ఏం చేయాలి మీరు వేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేది కూడా. ఇన్కమ్స్ ఇంక్రీజ్ బై 5% ఎవ్రీ ఇయర్. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 5% ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతుంది. గ్యారంటీ మిస్టేక్ చేస్తారు నాకు తెలుసు, ఎలర్ట్గా ఉంటే తప్పు రీఛార్జ్ చేయరు. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ బై 3% ఫ్రమ్ 3rd year. అంతే, సేమ్ యాస్టీస్. ఇంకా ఇంక్రీజ్ బై 5% ఎవ్రీ ఇయర్, ఇదేమో 3% ఫ్రమ్ 3rd year. జనరల్గా ఇది నీకు నేను ఇన్ఫ్లేషన్ చెప్పేటప్పుడు లింక్ చేస్తాను. మీకు ఇన్ఫ్లేషన్ లింక్ చేయడు, వాళ్ళకి లింక్ చేస్తాడు. అంటే ఇన్కమ్స్ అదే ఉంటాయా, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుందా? ఎక్స్పెన్సెస్ అదే ఉంటుందా, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుందా? ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ జనరల్గా నేను రీజనబుల్గా తీసుకున్నాను. వాటి 2 yearsకి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చేంజ్ అయ్యిందని రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయమంటాడు. సెక్షన్ ఏనా, బీనా, సీనా? సిలో వస్తుంది. ఏబీలో ఇట్లాంటివి ఇవ్వడు, సిలో ఇది ఇస్తాడు. అండ్ ఇక్కడ వరకు ఓకే. ఇలా ఇది ఏ చాప్టర్ సార్, ఏ చాప్టర్ సంబంధించిన బేసిక్స్ అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ అనే ఒక చాప్టర్ ఉంది మనకి, దానికి సంబంధించిన బేసిక్స్. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని కొన్ని చాప్టర్స్ ఉన్నాయమ్మా, వాటికి సంబంధించిన బేసిక్స్ అక్కడే వస్తాయి. బట్ వాటిని కూడా కొన్ని మాట్లాడాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంది అమ్మా, ఇంకొక బేసిక్ అనమాట. ఇక్కడతో అయిపోయింది బేసిక్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే నువ్వు క్యాపిటల్లో డెట్ ఉంటుందా, ఈక్విటీ ఉంటుందా? అందరు చెప్పాలి. డెట్ ఉంటుందా, ఈక్విటీ ఉంటుందా? క్యాపిటల్లో డెట్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అదే ఇంపార్టెంట్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి కొంచెం వీళ్ళు కూడా చెప్తారంట, మీరు చెప్పండి నాన్న, రెండింటి డిఫరెన్స్ ఏంటి? సరే మీరు చెప్పండి అమ్మా.
ఐ నీడ్ అ డిఫరెంట్ నాట్ అ మీనింగ్ డిఫరెన్స్. డెట్ రీపే చేయాలి. ఓకే. దీనికి ఆపోజిట్ వర్డ్ నో నీడ్ టు రీపే. లాస్ట్లో ఎప్పుడో కంపెనీ పే ఇచ్చినప్పుడు అది చేయాలి కానీ దాన్ని రీపే లాగా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇక్కడ డివిడెండ్ ఓన్లీ ఆన్ ప్రాఫిట్స్. అక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చిన ఏది కాస్ట్లీ? ఏది కాస్ట్లీ? కాస్ట్లీ అంటే ఏంటమ్మా? ఎవరికి కాస్ట్లీ? కంపెనీ కదా అది. ఏది కాస్ట్లీ? ఎక్సలెంట్ అన్న. ఈక్విటీ ఈజ్ కాస్ట్లీ. ఇంట్రెస్ట్ రేట్ 12% ఉంటుంది కానీ డివిడెండ్ ఎంత వస్తే అంత ఇచ్చేయాలి మిగిలిందంత. ఏది కాస్ట్లీ అమ్మా? ఈక్విటీ. డెట్ అనేది కాస్ట్లీ కాదు, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది కానీ ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఎవరికి ఎక్కువ ఇచ్చేసేయాలి? ఈక్విటీకి. డివిడెండ్ లెస్ కాస్ట్లీ. ఏది రిస్కీ? ఏది రిస్కీ? డెట్ ఈజ్ అ రిస్కీ. ఎందుకు రిస్కీ? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్కీ అన్నావు? లాస్ వచ్చినా ఇంట్రెస్ట్ పే చేయాలి, ఫిక్స్డ్గా పే చేయాలి. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. ఇది కూడా ఒక బేసిక్స్ పార్ట్. సరే, ఈవెన్ దో డెట్ రిస్కీ అయినా సరే నువ్వెందుకు కొంత పోర్షన్ డెట్తో తీసుకుంటావు అంటే ఇట్ ఈజ్ లెస్ కాస్ట్లీ, దానివల్ల బెనిఫిట్ వస్తుంది నాకు. అండ్ సార్ వి డిఫరెన్సెస్ రాయండి ఫస్ట్. కాస్ట్ ఆఫ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదొక్కటి చెప్తే డిఫరెన్స్ ఆ బేసిక్స్ అయిపోతుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సంబంధించి బేసిక్స్ అది. రేపటి నుంచి మీరు ఫోటోలు పెట్టలేదంటే ఏం లేదు, వర్క్ ఇస్తే ఫోటోలు పెట్టాలి. నేను చెప్పాలా ఫోటో పెట్టి? నైట్ కూడా పెట్టారు వాళ్ళు ఫోటోలు. ఇంపోజిషన్ కాదు, ఇది కూడా పెట్టాలి. ఏం భయం లేదు అసలు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదు, వాళ్ళు ఆప్షన్ పెడితే అప్పుడు ఉంటుంది వాళ్ళకి సీను. మీ వల్ల ఏం అనలేకపోతున్నాం ఆప్షన్ పెట్టినా. ఒకరోజు వస్తే ఒకరోజు రారు. చెప్పారా మీకు మీ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నామని? చెప్పలేదా? ఏమో వాళ్ళు నాకు చెప్పారు, బాగా ఎక్కువ ఆబ్సెంట్లు పెడుతున్నారు సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్దాం ఒకసారి అని. సర్లే ఒకసారి పిల్లలతో మాట్లాడి చేయండి, డైరెక్ట్ చేయొద్దు అన్నా నేను. ఎవరి తరపున ఉన్నానమ్మా నేను? మీ తరపునే ఉన్నాను. వాళ్ళు తీసేసుకున్నారు డెసిషన్, పేరెంట్స్ కాల్ చేద్దాం. నేనే ఆపా, లేదు డైరెక్ట్ చేయొద్దు అసలు, పిల్లలతో ఒకసారి మాట్లాడి చేయండి అన్నా. ఈసారి నేనేం అట్ట ఉన్నాను, చేసేయండి డైరెక్ట్ నేను. అయిపోయిందా? ఇంకొక డిఫరెన్స్ జాగ్రత్తగానండి, వెరీ ఇంపార్టెంట్. ట్యాక్స్. ఎక్కడైనా నేను ట్యాక్స్ ఎక్కడ మాత్రమే, ఏ సబ్జెక్ట్లో మాత్రమే ట్యాక్స్ని లింక్ చేస్తూ ఉంటాను. ఎఫ్ఎం లింక్ చేయాలి. ఎక్కడ నాకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, ఎక్కడ రాదు? ఈక్విటీలో. ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎందుకు రాదు? ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. డివిడెండ్ ప్రాఫిట్ నుంచే కదా ఇచ్చేది. డివిడెండ్ ఈజ్ ఆల్సో అవుట్ఫ్లో, ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో అవుట్ఫ్లో.
ఆహా, ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. ట్యాక్స్ కడతాం కాదు, ఇంట్రెస్ట్ మీద అంటే ఎక్స్పెన్స్ మీద ట్యాక్స్ ఎవరు కడతారు? మరి డివిడెండ్ ఈజ్ ఆల్సో అవుట్ఫ్లో కదా. ఇంట్రెస్ట్ కూడా ప్రాఫిట్ లోంచి ఇస్తున్నావు నువ్వు కాదు. ఉమ్, ఇంకా ఉమ్. పే చేశాక ప్రాఫిట్ ఉంటుంది దాన్ని డివిడెండ్ బెనిఫిట్ మీద డ్యూటీలో మన ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి ట్యాక్స్ రిటర్న్ ఎవరీ పే చేస్తాం కాబట్టి ఇది ఇది కొంతవరకు దగ్గరకు వచ్చాడు మా అబ్బాయి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తాం అకౌంట్స్లో. డివిడెండ్ ఈజ్ నాట్ ద ఎక్స్పెండిచర్, బిలో ది లైన్ ఉంటుంది. అంటే ట్యాక్స్ కట్టకుండా ఉన్న ప్రాఫిట్స్ నుంచి ఇచ్చేదే ఇంట్రెస్ట్, అది రిడ్యూస్ చేసి రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ కడతాం. డివిడెండ్ ట్యాక్స్ మొత్తం పే చేసిన తర్వాత ఉన్న దాని మీద. అంటే డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ట్యాక్స్ కట్టిన డబ్బులు వాడుకోవటం వేరు, ట్యాక్స్ కట్టక ముందు నువ్వు ఎక్స్పెన్స్ రెడ్యూస్ చేయడం వేరు. టీటీ కూడా ఐడియా ఉండాలి ఇక్కడ. డైరెక్ట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ అనేది ఒక ఎక్స్పెండిచర్ లాగా క్లెయిమ్ చేసుకుని దాని తర్వాత వచ్చిన దాని మీద ట్యాక్స్ కడతాం. ఇక్కడ నీకు ట్యాక్స్ తగ్గుతుంది. డివిడెండ్ అసలు సంబంధమే లేదు ట్యాక్స్కి. ఎందుకు? డివిడెండ్ ఈజ్ నాట్ ఎక్స్పెండిచర్. అసలు పిఎన్ఎల్లో డివిడెండ్ ఉంటుందా? పిఎన్ఎల్లో డివిడెండ్ ఉండదు. పిఎన్ఎల్లో ఇంట్రెస్ట్ ఉంటుందా? పిఎన్ఎల్లో డివిడెండ్ ఉండదు. డివిడెండ్ ఈజ్ నాట్ ది ఎక్స్పెండిచర్. ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఈజ్ ది ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్. డివిడెండ్ ఈజ్ నాట్ ఎక్స్పెండిచర్. సో దీనివల్ల నాకేం వస్తుందమ్మా? ట్యాక్స్ బెనిఫిట్ అరైజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ కాబట్టి. ఇక్కడ నో ట్యాక్స్ బెనిఫిట్. మా ఇంట్రెస్ట్ అని కాదు, ఇక నువ్వు ఏదైనా ఎన్నిసార్లు చేస్తున్నావు. హలో, యా నమస్తే చెప్పండి. ఓకే ఓకే అండి. ఓకే అండి, చేయండి. చేసి మేడంకి స్క్రీన్ షాట్ పెట్టి. సరే, ఓకే, బాయ్ బాయ్. పేరెంట్స్ యాక్చువల్లీ జనరల్లీ పేరెంట్స్ కాల్ ఎత్తకపోతే వాళ్ళు కంగారు ఓడిపోతారు. ఒకసారి ఏమైంది గుంటూరులో, స్టూడెంట్ కాల్ ఎత్తట్లా, ఫోన్ లిఫ్ట్ చేయట్లా స్టూడెంట్. వెంటనే ఎవరికి చేస్తారు? గెస్ట్ చేయండి, నాకే చేస్తారు. స్టూడెంట్ ఎన్నిసార్లు చేసినా స్టూడెంట్ ఎత్తట్లా. నాకు కంగారు వచ్చేసింది అసలు. స్టూడెంట్ ఎత్తట్లేదు, ఏమైందంటే ఏమైంది ఇంతకి? ఫోన్ పోయింది. ఫోను పాపం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో తీసేసుకున్నారంట. సో ఏం చేస్తాడు సార్? ఎక్కడ ఇంట్రెస్ట్ ఏదైనా అంటే ట్యాక్స్ బెనిఫిట్ అరైజెస్, నో ట్యాక్స్ బెనిఫిట్ అరైజెస్. ఇది కొంచెం తర్వాత లింక్ చేసుకుంటారు, నేను ఒకసారి ఎస్టాబ్లిష్ చేసేసి ఇంక మూవ్ ఆన్ అయిపోతాను. వేరే కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేటే కదా మన కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ అమ్మా, ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ డివిడెండ్ రేట్ ఏంటమ్మా? ఇది డివిడెండ్ ఎంత ఇస్తున్నావు ఆ పర్సంటేజ్. ఎప్పుడైనా సరే కాస్ట్ని పర్సంటేజ్లో చెప్పాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 10% అమ్మా, డివిడెండ్ కూడా ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాను? 10. కానీ ఇక్కడ నువ్వు 10% తీసుకోకూడదు. 10% తీసుకోకూడదు ఇక్కడ. ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% తీసుకోకూడదు. ఏది కూడా అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. అడ్జస్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ట్యాక్స్ బెనిఫిట్ అడ్జస్ట్ చేసే తీసుకోవాలి. అంటే నీకు 10% కాదు ట్యాక్స్ బెనిఫిట్. ఎప్పుడైనా సరే ట్యాక్స్ బెనిఫిట్ అంటే ఎంత వస్తుందమ్మా? ట్యాక్స్ బెనిఫిట్ ఈజ్ ఈక్వల్ టు 10%లో 30% అన్న, అంటే 0.3. అంటే ఇక్కడ 1 మైనస్ 0.3 అంటే 1 మైనస్ 0.3 ఎంతమ్మా? 0.7 అంటే 0.07 కదా. 0.03 నాన్న ఇది. 0.03 0.03
0.07. మీరు అబ్జర్వ్ చేశారు లేదో 10 మైనస్ 30% అంటే 7%. ఎంత పర్సెంటేజ్ అమ్మా? 7%. ఏ తీసేశాను నేను? కాస్ట్ ఆఫ్ డెట్ అమ్మా, ఏ తీసేసాను? కాస్ట్ ఆఫ్ డెట్ 7% అంటే ఏ తీసేసాను? ట్యాక్స్ తీసేసి రిమైనింగ్. అమ్మ మీరు ఎక్కడైనా చూసుకొని ట్యాక్స్ బెనిఫిట్ అడ్జస్ట్ చేయాలా అవసరం లేదా? ఇంట్రెస్ట్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా, ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుందా? ట్యాక్స్ బెనిఫిట్. ఇంట్రెస్ట్ అనేది అవుట్ఫ్లో, బెనిఫిట్ ఇన్ఫ్లో, రెండింటిని నెట్ ఆఫ్ చేస్తే నీకు ఎంత వస్తుందమ్మా? 7%. కానీ ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అట్లా చూడకూడదులే. ఇది 30% అనేది రెడ్యూస్ చేయాలి. సో మళ్ళీ హలో చెప్పండి. అవునండి. సరే అండి, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. మీరు చేసే స్క్రీన్ షాట్ పెట్టండి. అది నేను క్లాస్లో ఉన్నా, ఒకసారి మేడం కాల్ చేసేయండి. ఓకేనా? మా ట్యాక్స్ పర్సంటేజ్ రెడ్యూస్ చేయాలి. అందులో 30% నానా, ఇది 1 కింద తీసుకుంటే ఇందులో 30% అమ్మా, దాని మీద 30% కాదు. అంటే 10%లో 30% ట్యాక్స్ పోగా మిగతాదనమాట. అది అంతేగాని 10% మీద 30% కాదు. అందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటమ్మా? 70%, 30%. అది తీసేసి రిమైనింగ్ తీసుకో అంటున్నాడు. ఓకేనా? 10% మీద 30% కాదు. ఓకే, అందుకనే 1 మైనస్ 0.03 వేసాను చూడు. దీన్ని ఫార్ములా లాగా రాస్తున్నా ఊరికే. చూడమ్మా, ఆర్ మైనస్ ట్యాక్స్ రేట్, ఆర్ మైనస్ టీ, ఆర్ మైనస్ ట్యాక్స్ రేట్ ఇంటూ కాదు. ఏంటమ్మా అది? ట్యాక్స్ రేట్. సో ట్యాక్స్ రేట్ అంటే ఏంటి? నీకు ఆ పర్సంటేజ్ అప్లై చేస్తే 30%ని 1 మీద అప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? 0.03. ఈ రేషియో అంటే యూనిటరీ ఫామ్. యూనిటరీ ఫామ్ అంటే 1 రూపీ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది నీకు? 1 రూపీ మీద 30% ట్యాక్స్. 1 రూపీ మీద 30% ట్యాక్స్ అంటే ఎంత? 1 రూపీ మీద 30% అంటే ఎంత? 0.03. అంటే ఎంత పర్సంటేజ్ పడుతుంది? 7. సారీ, యూనిటరీ ఫామ్లో తీసుకోవాలి. ట్యాక్స్ పర్సంటేజ్ రెడ్యూస్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలి సార్ అంటే, సార్ ఒకవేళ 10% ఇచ్చినప్పుడు అందులో 2 పార్ట్స్, 70%, 30%, ఆర్ మైనస్ టీ, అది రెడ్యూస్ చేసి తీసుకుంటే చాలు. ఇక్కడ చెప్పండి అమ్మా, కాస్ట్ ఎంత వస్తుంది? ఇక్కడ ట్యాక్స్ రేట్ అడ్జస్ట్ చేయాలా అవసరం లేదా? అవసరం. అదే డిఫరెన్స్ రెండింటికి. నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఇంట్రెస్ట్ని కాస్ట్ తీసుకునేటప్పుడు ట్యాక్స్ అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. ఏం అడ్జస్ట్ చేసి తీసుకోవాలి? ట్యాక్స్. సార్ మరి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉండదు, ఇప్పుడైతే లేదు. ప్రిఫరెన్స్ డివిడెండ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా రాదా? ప్రిఫరెన్స్ డివిడెండ్ మీద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా రాదా? రాదు. దేని మీద మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందమ్మా? ఇంట్రెస్ట్. సార్ ఇంట్రెస్ట్ మీద మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అది ఒకటే అమ్మ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో, మిగతా ఎంత ఏ ఉండదు, డిస్కౌంటింగ్ అంతా సేమ్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఒకే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా? ట్యాక్స్ బెనిఫిట్. దేని మీద మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది? అది నువ్వు కాస్ట్కి అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. కాస్ట్ అంటే నువ్వు నెంబర్స్లో చెప్పాలా, పర్సంటేజ్లో చెప్పాలా? పర్సంటేజ్. అక్కడ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని, అది ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటి, క్వశ్చన్ బట్టి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు రాశారా అందరూ? ఇక్కడ వరకు రాయండి అమ్మా. రాశారా అందరూ? తర్వాత ఇంకొక చాప్టర్ ఉంటుందమ్మా మేజర్ చాప్టర్స్లో. క్యాపిటల్ బడ్జెటింగ్ అయిపోయింది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా? ట్యాక్స్ బెనిఫిట్ అడ్జస్ట్ చేయి. దేని మీద మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది? ఇంట్రెస్ట్ అని కాదు, ఏదైనా నువ్వు పిఎన్ఎల్లో రిఫ్లెక్ట్ అయితేనే. డివిడెండ్ రిఫ్లెక్ట్ కాదు కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ రాదు. వర్కింగ్ క్యాపిటల్ ఏంటమ్మా? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇంక ఇది మన తెలివితేటలమ్మా, ఏమి ఉండదు ఇక్కడ. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ అమ్మా. ఏంటవి? కరెంట్ అసెట్స్ని, కరెంట్ లయబిలిటీస్ని మేనేజ్ చేయటం. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీ స్పెషాలిటీ ఏంటంటే విత్ ఇన్ 1 month or 2 monthsలో నువ్వు పే చేసేయాలి, ఆర్ రిసీవ్ చేసుకోవాలి. నువ్వు కరెంట్ లయబిలిటీస్ పే చేయాలంటే నీ దగ్గర డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే ఏం రిసీవ్ చేసుకోవాలి? నువ్వు కరెంట్ అసెట్స్ని రిసీవ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? మరి కరెంట్ లయబిలిటీస్ని ఏం చేయాలి? పే చేయాలి. ఏది ముందు ఉండాలి? రిసీవ్ ముందు ఉండాలా, పే ముందు ఉండాలా?
ఇక్కడ మీకు కనిపించే బిజినెస్లన్నీ ఇదే, ఏ బిజినెస్ అయినా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇంక్లూడింగ్ మీ. సింపుల్. నేను నాది వదిలే రాజు చెప్తాను. సరే, బయట బిజినెస్ చెప్తా. మెడికల్ షాప్ తీసుకో, మెడిసిన్స్ తీసుకొస్తాడు కదమ్మా, కానీ ఆ మెడిసిన్ బిల్ అనేది అప్పుడే పే చేస్తాడా, తర్వాత పే చేస్తాడా? సేల్ మాత్రం అప్పుడే తీసుకుంటాడు. డీమార్ట్ మీరు పర్చేస్ చేశారమ్మా, అప్పుడే బిల్ పే చేయాలా, తర్వాత కడతారంటే ఊరుకుంటారా? అప్పుడే పే చేయాలి. కానీ వాళ్ళు కస్టమర్ అమ్మ, వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకుంటారు కదా ప్రొడక్ట్స్ అన్ని, అప్పుడే పే చేస్తారా, తర్వాత పే చేస్తాడా? సో అదే మ్యానుఫ్యాక్చర్ నుంచి అప్పుడే పే చేయాలి అంటే మాత్రం అది సేల్ అవుతుందో అవదో తెలియదు, అప్పటి వరకు డబ్బులు బ్లాక్ అయిపోతాయి, ఎవరు బిజినెస్ చేయలేరు. ప్రతి బిజినెస్లో క్రెడిట్ ఉంటుంది. ఏముంటుందమ్మా? సప్లయర్ క్రెడిట్ ఇస్తేనే బిజినెస్ స్మూత్గా రన్ అవుతుంది. ఎందుకంటే నా కస్టమర్ అనేవాళ్ళు తర్వాత నేను సేల్ చేసేది. కొన్ని బిజినెసెస్లో కస్టమర్కి కూడా ఏమి ఇవ్వాలమ్మా మనం? క్రెడిట్ ఇవ్వాలి. కస్టమర్కి కూడా ఏమి ఇవ్వాలి మనం? క్రెడిట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సప్లయర్ 3 months క్రెడిట్ ఇచ్చాడు, కస్టమర్కి ఎన్ని మంత్స్ క్రెడిట్ ఇస్తాను నేను? 2 months. 4 months ఇచ్చాను అనుకోండి, పే చేయగలనా, పే చేయలేనా? సార్ ఇదే ఒక ఫార్ములా లాగా రాస్తాను, ఇంతే. చాప్టర్ మొత్తం ఇదే డిస్కషన్. కరెంట్ అసెట్స్ని ముందుగా రిసీవ్ చేసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్ని లేట్గా పే చేయాలి. కరెంట్ అసెట్స్ని ఏం చేయాలమ్మా? ముందుగా రిసీవ్ చేసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్ని లేట్గా పే చేయాలి. అదే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. కస్టమర్కి ఏం చెప్తావు నువ్వు ఫోన్ చేసి? కొంచెం లేట్గా పే చేయని చెప్తావా, ఫాస్ట్గా పే చేయని చెప్తావా? ఇన్వెంటరీని లేట్గా సేల్ చేస్తావా, ఫాస్ట్గా మూవ్ చేస్తావా? సప్లయర్ ఫోన్ చేశాడు పే చేయమంటే ఏం చెప్తావు? అదే ఏం చెప్తావు? సార్ నా పరిస్థితి ఏం బాగాలేదు, అసలు సేల్ అవ్వలేదు. ఫస్ట్ ఫోన్ ఎత్తవు, నువ్వు బిజీగా ఉన్నావు. తర్వాత మళ్ళీ 2-3 సార్లు చేసిన తర్వాత, అయ్యో సార్ చూసుకోలేదు, ఫోన్ సైలెంట్ ఉందండి. అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నామమ్మా, నేను అట్లా చేయను. మీ ఫీజు కడదామని మీ ఫీజు కట్టాలి, ఫోన్లు చేసి తీసుకుంటాం కదా, మీకు రిఫండ్ ఇవ్వాలి. ఇస్తారమ్మా వాళ్ళు? రిఫండ్ ఇస్తారమ్మా వాళ్ళు? నేను ఫోన్ చేసిన, నిన్ను చెప్తాను రిఫండ్ ఇవ్వాలంట. అది మా ఎవరికో రిఫండ్ రావాలి, ఎగ్జామ్ ఫీజు గుర్తు చేయండి నాకు. వచ్చిందా? ఓకే. మా వాళ్ళు ఇవ్వరు, నేను చెప్తాను. నేను చెప్తే ఇద్దాంలే, ప్రవీణ్ సార్ చెప్పారు కాబట్టి 1 weekలో ఇద్దాం, స్టూడెంట్ అయితే 1 month తర్వాత ఇద్దాంలే, లేదా ఫీజుకి ఇట్లుంటుంది ఎక్కడైనా అంతే. ఏం రూల్ సార్? మా ఎఫ్ఎం రూల్. నేను చెప్పిన పాఠం వాళ్ళు ఫాలో అవుతున్నారు. రిసీట్స్ అయితే చేయి, ఫస్ట్ ఇచ్చేయి. నాకు ఎవరైనా ఫోన్ చేసి ఫీజు కడదాం అనుకుంటున్నా వచ్చారమ్మా, మళ్ళీ ఫీజే. హలో అమ్మా వినయ్, క్లాస్లో ఉన్నానమ్మా. ఎక్కడున్నావు? ఓకే. ఎస్ఎం ఆడిటా, సిఏ న్యూ సిలబసా? లేటెస్ట్ ఉందమ్మా, నీకు పంపిస్తాను. సాఫ్ట్ కాపీయా, హార్డ్ కాపీయా? ఓకే సరే, నేను మళ్ళీ ఇంకోసారి వాట్సాప్ పెట్టమ్మా, నేను గుర్తుపెట్టుకుని పంపిస్తాను. ఓకే సార్. ఓకే. నేను చెప్పా కదా వినయ్, బోత్ గ్రూప్స్ రాసేసాడు, 4 months ఇంపార్టెంట్ పెట్టిస్తాయని. యూట్యూబ్లో ఉంటుంది ఫీడ్బ్యాక్. అబ్బాయి ఇప్పుడు ఫైనల్ రాస్తున్నాడు, అయిపోద్ది. సరే, ఎనీవే మా రిసీవ్ పే. కస్టమర్ ఫోన్ చేసి ఏమడుగుతానమ్మా? పే చేయి, తొందరగా పే చేయి, నా పరిస్థితి ఏం బాగాలేదు, అయిపోయింది, ఇంకా అసలు నువ్వు పే చేస్తే నీ డబ్బులతోనే బతకాలి నేను, ఇది అని చెప్పాలి. సప్లయర్కి ఏం చెప్పాలి? సార్ ఇస్తాంలేండి సార్, పారిపోతావా ఏంటి? మేము ఏమన్నా ఇస్తాంలేండి సార్, మీ దగ్గరే కదా కొనేది అని మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి డిలే చేయాలా, ఎర్లీగా పే చేయాలా? కానీ ఆ డిలే చేసేటప్పుడు రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నీకు రా మెటీరియల్ సప్లై చేయాలి అంటే ఏదేది బ్యాలెన్స్ చేయాలి? రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలి, డిలే చేస్తూ. కస్టమరు క్రెడిట్ ఇవ్వాలి, కానీ తొందరగా తీసుకోవాలి. ఎట్లా అమ్మా? ముందుగానే ఫోన్ చేసి నువ్వు ముందుగా పే చేస్తే నీకు 2% డిస్కౌంట్. అంతే, వెళ్తూ ఉంటుంది ఆ చాప్టర్. ఇంక ఇదే గొడవ. కరెంట్ అసెట్స్ ముందుగా రిసీవ్ చేసుకోవాలి, దానికి ఫార్ములాస్ చెప్తారు, మేనేజ్ చేయాలని అంటూ ఉంటారు. ఇదే గొడవ ఇంకా చాప్టర్ మొత్తం. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్.
సో ఏది సర్ప్లస్ ఉండాలి, కరెంట్ అసెట్స్ ముందుగా రావాలి, లయబిలిటీస్ లేట్గా పే చేయాలి. అదే ఇంకా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్ మొత్తం అదే కూడా మా చాప్టర్ మొత్తం డీటెయిల్ ఉంటుంది, బాగుంటుంది ఆ చాప్టర్. కానీ నువ్వు ఇంట్రెస్టెడ్గా వినాలి, ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆ చాప్టర్. ప్రతిదీ హెల్ప్ అవుతుందిలే. లాస్ట్ అండ్ ఫైనల్ నా టాపిక్ అమ్మా, ఇంకా మిగతా రేషియోస్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో ఇవన్నీ అకౌంట్స్ సంబంధించిందమ్మా. ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించి. అకౌంట్స్ ఎక్రూవల్లో అయితే ఎఫ్ఎంలో ఎక్రూవల్ పనికి వస్తుందా, క్యాష్ బేసిస్? ఈ ఎక్రూవల్ నుంచి క్యాష్ బేసిస్ కన్వర్ట్ చేసే ఫార్మాట్సే ఇవన్నీ క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో. ఫార్మాట్ బేస్డ్ అమ్మా, కాన్సెప్ట్ ఏ ఉండదు. ఇక అట్లా చేయాలి, ఇంకా అట్లా చేయాలి అంతే. ఎందుకంటే అకౌంట్స్ని క్యాష్ బేసిస్లో కన్వర్ట్ చేస్తున్నావు, ఇక ఫార్మాట్ నేర్చుకొని అది యాడ్ బ్యాక్ చేయటం, అది రెడ్యూస్ చేయటం, ఇంకంతా అకౌంట్స్ ఫార్మాట్ బేస్డ్ అవన్నీ. ఇట్స్ నాట్ అ లాజిక్. కొంచెం ఉంటుంది లాజిక్. ఎందుకు అది అంటే వాళ్ళు చెప్పిన రూల్స్, అకౌంటింగ్ స్టాండర్డ్ అది యాక్చువల్లీ. అక్కడ లాజిక్ ఏ ఉండదు, ఇక్కడ అడ్జస్ట్ చేయాలంటే అక్కడ అడ్జస్ట్ చేయాలంటే. యాక్చువల్లీ యూఎస్కి ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది క్యాష్ ఫ్లో, ఫండ్లో. సో మీరు అదే నేర్చుకోవాలి. మనకు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందమ్మా ఏసీసీ. మనం అది నేర్చుకున్నాం, ఇది వినిన తర్వాత అది కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ మన చాప్టర్ లివరేజెస్. ఇది ఎఫ్ఎంలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాప్టర్ అమ్మా. చిన్నదే కానీ చాలా మంచి చాప్టర్ లివరేజెస్. నేను ఆల్రెడీ చెప్పింది ఈ పాయింట్. లివరేజెస్ అంటే ఏంటి అంటే, లివరేజ్ అంటే ఏంటి సార్ అంటే, ఒక స్మాల్ పుష్తో ఒక లార్జ్ ఎనర్జీని క్రియేట్ చేయడం. అంటే ఒక స్మాల్ కాస్ట్తో హైయర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం, హైయర్ బెనిఫిట్ని క్రియేట్ చేయడం. అలా చేసేటప్పుడు రెండు ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ ఫ్యాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఫెయిల్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. ఓకేనా? ఇద్దరు బ్రదర్స్ అమ్మ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. వీళ్ళ దగ్గర ఐడియా ఉంటుంది ఇలా బిజినెస్ చేయాలని, కానీ మనీ ఉండదు. వాళ్ళ ఫాదర్ నేర్పించారు, నువ్వు ఎప్పుడు బిజినెస్ చేయాలన్నా ఏం తీసుకోమంటున్నాడు, నీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి లోన్ తీసుకో. లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొని బ్రాండ్ నేమ్ చూపిస్తే లోన్ ఇస్తారు. ఆ లోన్తో బిజినెస్ చేయి. లోన్ 10% ఇంట్రెస్ట్ కడితే నువ్వు ఎంత పర్సెంటేజ్ జనరేట్ చేయాలి ఇక్కడ రిటర్న్? 20%, 30% రిటర్న్ జనరేట్ చేయి. అలాంటి ఐడియాని తీసుకో. బ్యాంక్ వాడికి 10% కట్టు, మిగతా 20%లో మిగతా 10% నీకు మిగిలిపోదు. నీ పాకెట్లోంచి రూపాయి కూడా పెట్టట్లేదు. దట్ ఈస్ బిజినెస్. 1 రూపీ కూడా నీ జేబులో లేకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు అండ్ దాంట్లో మిగిల్చుకుంటున్నావు. చిన్నగా వచ్చిన ప్రాఫిట్తో ఆ లోన్ క్లియర్ చేసాయి. యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ. నీకు ఆ బిజినెస్ అంత గ్రో అవడానికి ఏది హెల్ప్ చేసిందమ్మా? ఫాలో అయ్యాడు అన్న, తమ్ముడు కూడా అదే ఫాలో అయ్యాడు. కాకపోతే ఏమైంది సార్ ఇక్కడ అంటే, ఆ లోన్ పే చేయడానికి ఇంట్రెస్ట్ కూడా జనరేట్ చేయలేకపోయాడు. సార్ 20% తర్వాత సంగతి, 10% కూడా రావట్లా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? 10% కూడా రావట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక లోన్ చేయాలి ఈ లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టాలి. అలా లోన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక లోన్ కట్టడానికి ఇంకో లోన్, ఇంకో లోన్ కట్టడానికి ఇంకో లోన్. ఏమైంది ఇప్పుడు? మొత్తం కొలాప్స్. రైట్ నౌ స్టూడెంట్స్ కూడా ఇదే రూట్లో వెళ్తున్నారమ్మా. అనిల్ అంబానీ నేను చూసిన తర్వాత కూడా, నేను క్రెడిట్ కార్డు వాడతాను, నేను బ్యాంక్ దగ్గర నుంచి లోను ఫోన్లు చేస్తూ ఉంటారు, రోజుకు ఒక 20-30 కాల్స్ తీసుకోను. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ కాబట్టి నేను అంత జనరేట్ చేయలేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. తీసుకుంటే పే చేయగలిగే స్థితి ఉంది నాకు, బట్ నేను ఆ లోన్ తీసుకోను. ఎందుకు? నేను అంత జనరేట్ చేయలేను, ఎడ్యుకేషన్లో అంత మార్జిన్ ఉండదు. నేను తక్కువ రేటుకి ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుందో అది తీసుకుంటాను. ఏ బ్యాంక్ దగ్గర తీసుకుంటే ఆర్ వాళ్ళ దగ్గర అదర్ దాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకుంటే కట్టలేవు అంటే, నా దగ్గర అంత రిటర్న్ లేదు. నా బిజినెస్ రిటర్న్ ఎంతో నాకు తెలుసు కదా. రేపు పొద్దున్న నేను ఇది చేద్దాం వచ్చేద్దాం లోన్ తీసుకుంటే, ఆ లోన్ కట్టడానికి ఇంకో లోన్ తీసుకోవాలి. ఒక క్రెడిట్ కార్డ్ గీకానమ్మా, అది కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డ్, అది కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డ్. దే ఆర్ చాలా లాట్స్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. ఫోన్ చేస్తారమ్మా, 10 lakhs 20 lakhs అప్పు ఉంటుంది ఆ స్టూడెంట్ మీద. ఏజ్ ఎంత సార్ అంటే 20 years. క్రెడిట్ కార్డ్ లేదు. 25 years, బిలో 25 years ఉంటుంది, 15 lakhs అప్పు ఉంటుంది. 25 years ఉంటుంది, 25 lakhs అప్పు ఉంటుంది. చాలా కేసెస్ ఉన్నాయి.
సార్ ఇమాజిన్ నువ్వు ఎన్ని చేస్తే ఏం చేస్తే అప్పు తీర్చాలి. ఎందుకు వచ్చిందంటే ఇదే ప్యాటర్న్ అమ్మా. ఆ లోన్ క్లియర్. లోన్ ఎప్పుడు తీసుకోవాలమ్మా? నువ్వు అంత ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడే నువ్వు లోన్ తీసుకోవాలి. అప్పుడే నీకు లెవరేజ్ ఎఫెక్ట్ వస్తుంది. లెవరేజ్ అనేది నీకు ఎంత హెల్ప్ చేస్తుందో అంత డిసడ్వాంటేజ్ కూడా. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఫెయిల్ అయ్యేది లెవరేజ్ వల్లే. లెవరేజ్ అనేది టూ కేసెస్లో వస్తుంది. ఫిక్స్డ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చేదే లివరేజ్. ఏ ఫ్యాక్టర్ వల్ల వచ్చేదమ్మా లివరేజ్? ఫిక్స్డ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చేదే లివరేజ్. సింపుల్. సార్ నువ్వు ఒక రైస్ కొంటున్నావు అమ్మా. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు? తక్కువ రేటు కదా రైస్ అని చెప్పేసి కడప నుంచి రైస్ తెప్పిస్తున్నావు. మంచి కర్నూలు ఏదో కర్నూలు నుంచి రైస్ తెప్పిస్తున్నావు. ట్రక్లో నీకు 500 బ్యాగ్స్ వస్తాయి. కానీ నువ్వు 200 బ్యాగ్స్ ఆర్డర్ చేసావు. ట్రక్ కెపాసిటీ ఎంతమ్మా? నువ్వు ఎన్ని బ్యాగ్స్ ఆర్డర్ చేసావు? సార్ 200 ఆర్డర్ చేశారు. చిన్న ట్రక్ సరిపోదు, పెద్ద ట్రక్కే పెట్టాలి. సగం ట్రక్ ఖాళీ ఉంది సార్. మీరు వన్ బ్యాగ్ తీసుకున్నా 2 బ్యాగ్స్ తీసుకున్నా ట్రక్ కాస్ట్ ఏమైనా చేంజ్ అయిద్దా? డీజిల్ కాస్ట్ ఏమైనా చేంజ్ అయిద్దా? ఫిక్స్డ్. ఏంటమ్మా అది? సార్ మళ్ళీ ఎలాగో తీసుకుంటారు కదా, ఇంకో 200 కూడా తీసుకోండి, మొత్తం 500 తీసేసుకోండి. మీకేం సేవ్ అవుతుంది 500 తీసుకుంటే? మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో 200 బ్యాగ్స్ కొన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవసరం ఇంక్రీజ్ అవుతుందా? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏమన్నా? జీరో సార్. అంటే ఓవరాల్గా ఇక్కడ 200 బ్యాగ్స్కి మీరు 10,000 కాస్ట్ పెడుతున్నారు. పర్ బ్యాగ్ ఎంత పడుతుందో చూడండి అమ్మా. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పర్ బ్యాగ్ ఎంత పడుతుంది? 10,000 డివైడెడ్ బై 200 50. అదే 500 బ్యాగ్స్ తీసుకుంటే 10,000 డివైడెడ్ బై 500 20. తగ్గిపోయింది సార్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చేంజ్ అవ్వలేదు కాబట్టి తగ్గిపోయింది. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? 500 or 200? 500 or 200? చెప్పాలి అందరూ. 200 మీరమ్మా? 500 కొనరా? సార్ ఇక్కడ దీంతో పాటు ఇంకొకటి కూడా చెక్ చేయాలి. స్టోరేజ్ తర్వాత సంగతమ్మా. సేల్ అవ్వకపోతే పాడైపోతే అది ఇంకో విషయం. నా దగ్గర క్యాపిటల్ బ్లాక్ అవుతుంది కదా సార్. అక్కడ ఏదో 30 రూపీస్ మిగులుతుంది పర్ బ్యాగ్ అనుకుంటే బ్యాగ్ పాడైపోవచ్చు. క్యాపిటల్ మేబీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ క్యాపిటల్ బ్లాక్ అవుతుంది కదా 1 month. అది బ్యాంక్లో ఉంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆలోచిస్తున్నా. లేదు టర్న్ ఓవర్ బాగుంది. డీమార్ట్ అయితే ఫుల్ ట్రక్ తెప్పించేది. మీరు కావాలంటే డీమార్ట్ వెళ్ళి చూడండి అమ్మా. నైట్ టైం ఫుల్ ట్రక్స్ వస్తూ ఉంటాయి. ట్రక్ ఎప్పుడు హాఫ్ ఉండదు. ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్స్ అందరూ కాబట్టి అబ్జర్వ్ చేయండి, హాఫ్ ట్రక్ ఖాళీగా వస్తూ ఉంటుంది. డీమార్ట్ వాడు ఫుల్ ట్రక్ తెప్పిస్తాడు. ఏదైనా టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతుంది. టర్న్ ఓవర్ లేనప్పుడు నువ్వు కంపల్సరీ ఫిక్స్డ్ కాస్ట్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ నీకు హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేయదా? ఫిక్స్డ్ కాస్ట్ నీకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత హెల్ప్ చేస్తుందో అంత బిజినెస్లో. కరోనాలో చాలా బిజినెసెస్ క్లోజ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అయితే క్లోజ్ అయ్యేదా? నో. అంటే లివరేజ్ వచ్చేదంతా నీకు ఫిక్స్డ్ కాస్ట్ వల్ల. ఫిక్స్డ్ కాస్ట్ వల్ల నీకు ఎంత బెనిఫిట్ ఉంటుందో అంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ వల్ల నీకు బెనిఫిట్ ఎప్పుడు ఉంటుందంటే నీ బిజినెస్ సరిగా రన్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ అమ్మా ఇప్పుడు ఫిల్ అయింది. అదే 2 పర్సన్సే ఉన్నారనుకోండి, మరి రెంట్ తగ్గిద్దా? అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ నాకు డిసడ్వాంటేజ్. ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకు సార్ ఫిక్స్డ్ కాస్ట్ అడ్వాంటేజ్ అంటే ఫిల్ అయింది. ఒక థియేటర్ ఉందమ్మా, సినిమా థియేటర్. 10 పీపులే వచ్చారు. సినిమా వేయాలా ఆపాలా? వేయాల్సిందే. ఫిక్స్డ్ కాస్ట్లు అవే ఉంటాయా? చేంజ్ అవుతాయి. ఏసీ వేయాలి, ప్రొజెక్టర్ రన్ చేయాలి, అన్నీ చేయాలి. హౌస్ఫుల్ అయింది. సేమ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అడ్వాంటేజా డిసడ్వాంటేజ్? బోత్. దట్ ఈస్ లివరేజ్. ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు అడ్వాంటేజ్గా వాడుకోవాలంటేనే లివరేజ్ని టచ్ అయ్యి. ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోలేదు అంటే లివరేజ్ని టచ్ చేయొద్దు, బిజినెస్ కొలాప్సే. 99% ఆఫ్ ది బిజినెసెస్ లివరేజ్ డిసడ్వాంటేజ్ వల్ల మూసేసినవి. మా టైం కూడా చూడండి, మనం అయిపోయింది. ఓకేనా? నీకు ఒక 100 బిజినెస్ పెడితే 90 బిజినెస్ క్లోజ్ అయిపోయేది. వాళ్ళు బెనిఫిట్ వస్తుందో లేకుండా లివరేజ్ని వాడేస్తారు. ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువ పెట్టేసుకుంటారు.
బిజినెస్ రన్ అవ్వకపోతే ఆ ఫిక్స్డ్ కాస్ట్ బేర్ చేయాలా అవసరం లేదా? అదే వేరియబుల్ కాస్ట్ అయితే అవసరం, అస్సలు అవసరం. బిజినెస్ రన్ అయితే పెట్టాలి, అవ్వకపోతే లేదు. సో కానీ ఫిక్స్డ్ కాస్ట్లు పెట్టేస్తారమ్మా, ఎందుకంటే చిన్న ఆశ ఏంటది, నా బిజినెస్ క్లిక్ అయింది, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అదే నువ్వు వేరియబుల్ కాస్ట్ పెట్టుకున్నావు అనుకో, అన్ని ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా, నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయా? నార్మల్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఫిక్స్డ్ కాస్ట్లు పెట్టాలా వద్దా? నేను వేరియబుల్ కాస్ట్లు ఎక్కువ పెట్టినా, ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువ పెట్టినా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎక్కువ పెట్టాలి. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్. నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువ పెట్టానా, వేరియబుల్ కాస్ట్లు ఎక్కువ పెట్టానా? వేరియబుల్ కాస్ట్లు అన్ని. క్లాసు ఏముండదు, ఆన్లైన్లో బాగా క్లిక్ అయినప్పుడు ఫిక్స్డ్ బిల్డింగ్స్. సో నా క్లాస్ ఫిల్ అయిందంటేనే క్లాస్. ఇప్పుడు ఈ రూమ్ ఫిల్ అయింది కాబట్టి వేరే క్యాంపస్, కొంచెం పెద్దది. ఈ రూమ్ ఫిల్ అయింది కాబట్టి వేరే క్యాంపస్, ఫస్ట్లోనే వేరే క్యాంపస్ తీసుకున్నాను నేను. ఫిక్స్డ్ కాస్ట్ కూడా స్టేజ్ బై స్టేజ్ పెడతాను. ఈ రూమ్ ఫిల్ అయింది కాబట్టి వేరే క్యాంపస్. సో వేరే క్యాంపస్ కూడా ఫిల్ అయితే అప్పుడు దిల్చుకున్నారు. అంతేగాని స్టార్టింగ్ ఓపెన్ చేసేసి వెళ్తున్నారమ్మ మార్కెట్లో, చూస్తూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సరే అతను యాక్చువల్లీ నేను పేరు చెప్పను, 10 crores దిగుతున్నాడు మార్కెట్లోకి. అండ్ టీవీ యాడ్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు. అండ్ ఫిక్స్డ్ కాస్ట్లు భయంకరంగా బిల్డింగ్స్ తీసుకొని డిజైన్ చేయించారు, స్టూడియో డిజైన్ చేయించారమ్మా. యాక్చువల్లీ మా ఫ్రెండ్, నాకు తెలిసిన ఆయనే, నేను వెళ్ళాను. స్టూడియో డిజైన్ చేశారు. ఇలాగే ఉంటుంది, ఖాళీగా ఉందమ్మా. మనం డే 1 నుంచి ఈ కెమెరా కొన్నాను, డే 1 నుంచి నాకు రెవెన్యూ జనరేట్ చేసి పెడుతుంది ఈ కెమెరా. డే 1 నుంచి ఈ పెయింట్ నాకు రెవెన్యూ జనరేట్ చేసి పెడుతుంది, డే 1 ఇట్స్. సో ఆ ఐడియా ఉంటేనే ఎదుగుతాను. ఫిక్స్డ్ కాస్ట్ పెడితే నువ్వు డైలీ కార్ కొన్నావు, నీకు డైలీ యూజ్ అవ్వాలి. సో ఇలా ఉండాలమ్మా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లివరేజ్. దీన్ని న్యూమరికల్గా ప్రజెంట్ చేశాడు మన ఎఫ్ఎంలో, అదొక చాప్టర్ చేశాడు, ఒక ఫార్ములాస్ చెప్పాడు, అంతే. ఫిక్స్డ్ కాస్ట్లు మొత్తం బ్యాలెన్స్ షీట్, ఇది ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం. మొత్తం బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ కాస్ట్లు 2. ఇంట్రెస్ట్ ఏంటమ్మా, అది ఇంట్రెస్ట్ వల్ల వచ్చే మ్యాజిక్, అండ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వల్ల వచ్చే మ్యాజిక్. ఈ రెండింటి వల్ల, ఇంట్రెస్ట్ అనేది మీకు లోన్ వల్ల వస్తుంది కాబట్టి దాన్ని సపరేట్ చేశాను. ఫిక్స్డ్ కాస్ట్లు అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి అందరూ? కంపెనీలో ఫిక్స్డ్ కాస్ట్లు అంటే ఏమేమి ఉంటాయి? రెంట్, డిప్రిసియేషన్, సాలరీస్, దీస్ ఆర్ ద మేజర్. రెంట్, డిప్రిసియేషన్, సాలరీస్, వీటి వల్ల వచ్చే బెనిఫిట్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ రన్ అయినా ఇవి పే చేయాల్సిందే, రన్ అవ్వకపోయినా పే చేయాల్సిందే. ఇంట్రెస్ట్, బిజినెస్ రన్ అయినా పే చేయాల్సిందే. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పెన్సే, కానీ దాన్ని సపరేట్ చేశాడు ఎందుకంటే అది లోన్ వల్ల వస్తుంది, బ్యాలెన్స్ షీట్కి లింక్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ డిప్రిసియేషన్ కూడా బ్యాలెన్స్ షీట్ లింక్ అయి ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ని సపరేట్ చేశాడు. సో అంతే, ఇంకా ఈ 2 లివరేజెస్. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వల్ల వచ్చే లివరేజ్, ఇంట్రెస్ట్ వల్ల వచ్చే లివరేజ్. అదే ఆ చాప్టర్, వెరీ స్మాల్ చాప్టర్, చాలా తక్కువ సంవత్సరం. అది చెప్పేసిన తర్వాత నేను గుంటూరు వెళ్ళిపోతాను. చిన్నగా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఐ థింక్ ఏసీసీ వాళ్ళకి ఫస్ట్ అదే ఉంటుందమ్మా, లివరేజెస్ నుంచి స్టార్ట్ అయితే. ఓకే, సరే బ్రేక్ తీసుకోండి అమ్మా, వచ్చేసేయండి, లంచ్ బ్రేక్ తీసుకోండి. మా ఏసీసీ వాళ్ళు ఎక్సెల్ చేసి పెట్టండి. 2 sums ఇచ్చాను వర్క్, 2 sums నాకు ఎక్సెల్ రావాలి. సపరేట్ ఎక్సెల్స్, షీట్స్ సపరేట్ ఉండాలమ్మా, 2 ఒకే షీట్లో చేయొద్దు. Stopped. చేసావు నువ్వు? మన ఎందుకు పెట్టలేదు? తెలీదా? నువ్వు చేసావా? మొత్తం చేసావని చెప్పా అంట. నువ్వు చేసావా? మరి ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. పెట్టా చూసా. ఆ లాస్ట్ అబ్బాయి పేరేంటమ్మా? ఇమేజ్ పక్కన అబ్బాయా? నువ్వు రాలేదేంటి నిన్న? నాకు పర్మిషన్ తీసుకోవాలి కదా, మెసేజ్ పెట్టాలి వాట్సాప్లో. ఈసారి నుంచి చెప్పు. పెట్టావా? ఓకే.